నమస్తే అండి. మన ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే పిఎంసి ప్రేక్షకులు కూడా నమస్కారములు. మాది రాజమండ్రి రూరల్ కడియం మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. మాది వేమగిరి అండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ముందుగా నేను ధ్యానంలోకి వచ్చింది మా ఫ్రెండ్ లక్ష్మణ్ ద్వారా వచ్చానండి. ధ్యానంలోకి రాకముందు మేము ప్రతి నెల యోగా క్లాసులు జరిగాయండి మా వేమగిరిలో. ఆ యోగా క్లాసుల ద్వారా మా ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. 2-3 క్లాసులు అయిన తర్వాత 4 నెలల తర్వాత మా ఫ్రెండు ఇలాగా పేరవరంలో క్లాసులు అవి జరుగుతున్నాయంటే యోగా క్లాసులు అని తీసుకెళ్ళాడు. తీరా అక్కడ యోగా క్లాసులు ఏం జరగట్లేదు, కళ్ళు మూసుకోమంటున్నారు, ధ్యానం చేయమంటున్నారు. మేమేమో ధ్యానం అంటే నాకు తెలీదు. అక్కడ అందరూ కళ్ళు మూసుకుంటున్నారు, మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారేంటి అంటే మా ఫ్రెండ్ అక్కడ నల్లిమిల్లి మేడం గారు, అన్నపూర్ణ మేడం గారు ఆర్గనైజింగ్ చేస్తున్నారండి అక్కడ. ఆ మేడం గారు మీకు ధ్యానం తెలుసా తెలీదా అన్నారు. తెలీదు మేడం, యోగా క్లాస్ అని చెప్పారు ఎవరో, పేరవరం వస్తే అన్నారు. సరే మీరు ఆ 2 కుర్చీలు తీసుకుని చెట్టు కిందకి రండి, ధ్యానం ఎలా చేయాలని చెప్తాను. మీరు ఈ 3 రోజులు కూడా సెల్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఇక్కడే ఉండాలి. ప్రిపేర్ వచ్చారు కదా. అవును మేడం వచ్చామన్నాను. సరే మీరు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. 2 కళ్ళు మూసుకొని ఏలల్లో వెళ్ళి పెట్టుకుని 2 కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోవాలి. ఈ 3 రోజులు మీరు మౌనంలో ఉండాలి. ఈ 3 రోజులు ఈ మౌన ధ్యానాల్లో కూడా మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి అని చెప్పారు. ఆ 3 రోజులు అక్కడే ఉన్నాను. 3 రోజులు ధ్యానం అయిపోయింది, ఇంటికి వచ్చాం. ఆ 3 రోజులు కూడా మౌనం చేసిన తర్వాత వెళ్ళిన రోజే 3 గంటలకు కూర్చోబెట్టేశారు. కళ్ళు మూసుకొని ఎప్పుడు కూడా పగలెప్పుడు కూడా కళ్ళు తెరవలేదు, కళ్ళు తెరవకుండా మూసి ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఆ 3 రోజులు కూడా ధ్యానం చేస్తే ఒంటి నిండా ఏదో జరులు ఏదో ఏదో పాకినట్టుగానే ఏదో ఒళ్ళు నొప్పులు చేస్తూనే ఉన్నాయి. మేడం గారు మాకు ఏదో తలంతా లాగేస్తుంది, ఏయో పాకుతున్నట్టు ఉన్నాయి ఒంటి మీద, వెళ్ళిపోతాం మేడం అంటే కుదరదు, మీరు వెళ్ళకూడదు, తగ్గుతాయి, ఫస్ట్ అలాగే ఉంటుంది అన్నారు మేడం. సరే ఉన్నాం. నెక్స్ట్ రోజు ఉన్నాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 3 గంటలు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఏదో పెట్టి 3 గంటలు, అలాగే 9 గంటలు చేయించేశారు. ఇదేంటి మేడం, అసలు మాకు ఏదేదో అది జరుగుతున్నట్టు ఉందంటే అది అలా జరుగుతుందమ్మా, మీరే కంగారు పడొద్దు అన్నారు మేడం, అన్నపూర్ణ మేడం గారు. సరే ఉన్నాం. నెక్స్ట్ రోజు కూడా అలాగే ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ముఖం చాలా బ్రైట్నెస్గా బాగుంది, ఇంత బాగుంటుందా ధ్యానం అని అన్నారు. సరే ఆ క్లాస్ అంతా వదిలేసాను. ఈ 1 నెలలో మా అత్తయ్య గారు చనిపోతే మా వైఫ్ ఆందోళన పెట్టేసుకుంది. ఇలాగా నాకు ఏదేదో జరుగుతుంది, నేను ఏదో చనిపోతేనేమో మా అమ్మలాగే అని అనేది. సరే అయితే హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్తే నెల చూసాం, 2 నెలలు చూసాం, 3 నెలలు చూసాం. అయినా సరే నాకు ఏదో జరుగుతుంది, నేను చచ్చిపోతాను, పిల్లలు నువ్వే చూసుకోవాలనేది. సరే చనిపోతాను అంటున్నావు కదా, అయితే మా మేడం ధ్యానం చేస్తే బాగుంటుందని ఒకసారి చెప్పారు పేరవరం వెళ్ళినప్పుడు అని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ప్రతి నెల 2,000 3,000 ఖర్చు అయ్యేది. ఇలాగంటుంది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ హాస్పిటల్ నుంచే పేరవరం తీసుకెళ్ళిపోయానండి. అప్పుడు అక్కడ రాజలక్ష్మి మేడం గారని కలిశారు. అమ్మ వేమగిరి నుంచి ఎవరు వచ్చారు, అక్కడ బుక్లో రిజిస్టర్లో చూశాను, నేను కూడా వేమగిరి ఆడపడిచినే, మా వాళ్ళందరికీ చెప్పిన ఎవరెవరు ధ్యానం అంటే ఏదో ముసలాళ్ళు చేసి ధ్యానం, మేము ఇప్పుడు ఏం చేస్తాం, నువ్వు అలాగే చెప్తావు అని అనేవారు. ఇంకెవరికి చెప్పడం మానేశాను. సర్లే మీరన్నా వచ్చారు మా ఊరు నుంచి, వేమగిరి అంటే నాకు చాలా అభిమానం, మా అమ్మగారు ఊరు. సర్లే మీరు ధ్యానం చేయండి, నేను మాది ఇది పులగుర్త, అంత దూరం రాలేరు, దగ్గరలో కల్పన మేడం గారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి చేయండి, రోజు ఇక్కడే ఉన్నారు, పరిచయం చేస్తాను రండి అని తీసుకెళ్ళారు. అండ్ మా ఊరు మా పుట్టింటోళ్ళండి వీళ్ళు, మీరు ధ్యానం నేర్పాలండి, మా వాళ్ళకి చెప్పిన ఎవరో పట్టించుకోలేదు కానీ బాగానే వచ్చారు అంటే ప్రతిరోజు రాజమండ్రి కల్పన మేడం గారు పిరమిడ్ దగ్గరికి వెళ్ళి 1 గంట ధ్యానం చేసేవాళ్ళు.
ధ్యానం ఎలా చేయాలి, ఎలా తినాలి, ఎలా వండుకోవాలి అనేది కల్పన మేడం గారు చాలా బాగా చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ పిరమిడ్ ధ్యానం వదలలేదండి. ఆ పిరమిడ్ ధ్యానం చేసుకుంటూ పేరవారం వెళ్ళడం, ఎక్కడ అనపర్తులైనా మెండపేటలైనా ఎక్కడ క్లాసులోనా ఈ ధ్యానం చేస్తే బాగుండేది, నాకు ధ్యానం చేస్తే బాగుండేది అనేది మా మిస్సెస్ అండి. ఆ ధ్యానం చేసిన తర్వాత చాలా బాగుంటుంది కదా అని పేరవారం వెళ్తూ ఉంటే అక్కడ విజయదుర్గ మేడం గారు పరిచయం అయ్యారు. మళ్ళీ అమ్మ వేమగిరి ఎక్కడమ్మా అంటే ఇలాగని వేమగిరి తోట అని చెప్తే, సరే నేను ఒక రోజు వస్తాను అంటే వచ్చారు. అప్పుడు వేమగిరిలో సప్తాహాలు మొదలు పెడదాం, మీరు ధ్యానం చేస్తే కాదు ధ్యాన ప్రచారం చేస్తే మీ ఇంకా బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ మొదలెట్టాను. అలాగే ప్రతి మాస్టరు ప్రతి వారానికి ఒకసారి 41 రోజు సప్తాహాలు పెడితే బాగుంటుందని ప్రతి వారం ఒక్కొక్క మాస్టర్ని తీసుకొచ్చి ధ్యానం పెట్టేవారు. చాలామంది బాగా వచ్చేవారు. అలాగే వేమగిరి ఆడబడిసిన ఇంకా ఆవిడ సోమేశ్వరం దుర్గక్క అని ఆవిడ కూడా ధ్యానం చేస్తూ ఉండేవారంట. నీకు మేము సపోర్ట్ ఉంటామమ్మా, ధ్యానం క్లాసులు 1 డే క్లాసులు మొదలుపెట్టిందని ధ్యానం క్లాసులు మొదలుపెట్టాం. ఈ ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. మా మిస్సెస్ లాగా ఏ ఆందోళన జరిగినా, కంగారు పడినా, ఏ ప్రాబ్లం వచ్చినా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యప్రసాదిని అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం అందించాలన్న ఆలోచనతో ఈ క్లాసులు పెట్టడానికి 10 మంది టీం వర్క్, నేను చేస్తాను అని మనిషికి ఒక ఐటెం వండుకొని 10 మంది కూడా ప్రోత్సహిస్తూ ఈ ధ్యానం క్లాసులు మొదలుపెట్టామండి. కానీ చాలా బాగా చక్కగా జరిగాయి. ప్రతి విషయంలోనూ కూడా నా 10 మంది మాట కూడా ఒకటిగా జరిగి ఈ క్లాసులు చాలా చక్కగా జరిగాయండి. విజయదుర్గ మేడం గారు మాకు బాగా ప్రోత్సహించేవారు. ధ్యానం మాస్టర్ని పిలవడం, ఏ టైంలో ఏ సలహా అడిగినా కానీ ఆ విజయదుర్గ మేడం గారు ప్రతి దానికి కూడా ముందుండి మాకు ఏ కార్యక్రమం అయినా ఆగస్టు 15 రోజున శాకాహార ర్యాలీలు జరగడం, అలాగే 41 రోజు ఇంటింటా ధ్యాన ప్రచారం చేయాలని ఇంటింటి పాంప్లెట్లు పంచిపెట్టి పుస్తకాలు పంచిపెడుతూ ఆ 41 రోజు ఇప్పుడు ధ్యాన ప్రచారం జరిగేటప్పుడు పుస్తకాలు పంచిపెట్టిన కరెక్ట్గా 41 రోజు అనుకోలేదు ఆ పిరమిడ్ ఓపెనింగ్ 41 రోజే వస్తుందని. కానీ పిరమిడ్ ఓపెనింగ్కి కూడా పత్రిజీ గారు వస్తారని అసలు ఊహించలేదు. కానీ పత్రిజీ గారు కూడా చాలా గ్రాండ్గా భోజనాలు ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. దుర్గారావు గారు పిరమిడ్ ఓపెనింగ్ రోజు చాలా బాగా జరిగిందండి. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాది ధ్యాన కుటుంబంగా బాగా జరిగింది. మా పిల్లలు కూడా ధ్యానం చేస్తారు, మేము కూడా ప్రతిరోజు వదలకుండా ధ్యానం చేస్తామండి. జూమ్ మీటింగ్లో కూడా ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూ ధ్యానం ప్రచారం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా. మొట్టమొదటిసారి పత్రిజీ గారిని పేరవరంలో చూసామండి. పత్రిజీ గారిని ఫస్ట్ టైం మేము ఆడియోలో వినడం, స్పీచ్ మామూలుగా ఎక్కడైనా ఎవరైనా చెప్తే వినడం తప్ప పత్రిజీ గారిని ఆ రోజు మొట్టమొదటిసారిగా సారు చాలా బాగా మాట్లాడారు. ఆయన చాలా బాగా చెప్పారండి ధ్యానం కోసం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి. నేనైతే శాకాహారిని అవుతానని అనుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళో నువ్వు మానేసేవిట్రా నేను నమ్మలేకపోతున్నాను, మాంసం కూరలో ఎక్కువగా తినేవాడు నువ్వు, అలాంటిది నువ్వు మానేవంటే మేము నమ్మలేకపోతున్నావు అని మా ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేసేవారు. కానీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. మీరు నమ్మితే నమ్మండి, మీరు నమ్మకపోతే మానేయండి. నేనైతే మాంసాహారం మానేశాను. శాకాహారంలో అమృతాహారం ఇది. ఇప్పుడు అందరికీ ఎలా చెప్తున్నానంటే ఈరోజు కూడా అన్నాను, మాంసం ఎందుకు మానేసావు, అలా మేక కోడి మాంసం ప్రోటీన్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్లో బలం ఉంటుంది కదా, పిల్లలకు నువ్వు మానేసావు, మీ ఆవిడని మానిపించేసావు, మీ పిల్లలు మానిపించేసావు అంటారు. కరెక్టే. నేను మాంసాహారాన్ని ఎందుకు మానేశానంటే ఒక జీవిని చంపకూడదు, ఇంకోటి ఆ మాంసాహారం వల్ల బాడీకి ఉపయోగం లేదు, ప్లస్ మాంసాహారం మేక ప్రోటీన్ అంటున్నావు కదా, ఆ మేక ఏం తింటుంది, గడ్డి తింటుంది, కోడి ఏం తింటుంది, గింజలు తింటుంది. అదేదో కోడిని మానేసి గింజలే తినొచ్చు కదా, ఆ మేక గడ్డి పచ్చగడ్డి తింటుంది అంటున్నా, ఆ పచ్చగడ్డి తింటున్నాం మేము. తోటకూర, గోంగూర, పచ్చల కూర, ఇవన్నీ అన్ని రకాల కూరల్లోనే మాకు ఆనందం ఉంది, అందువల్ల మానేసాం.
అని చెప్పేవాళ్ళం ప్రతి ఒక్కరు నవ్వుకునేవారు అందరూ కూడా. సరే ఎవరి ఇష్టం వాళ్ళది, మేమైతే మానేసాం. అందరూ భోజనం చేస్తున్నప్పుడు నేను మాంసం కూర ఎక్కువ తినేవాడిని. అదేంట్రా ప్రతి చోట భోజనం మాంసం కూర ఎక్కువ తినేవాడు, ఇప్పుడు మా అందరి మధ్యలో పెరుగన్నం ఒకటే తింటుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ బుద్ధత్వం కోసం శిక్షణ ఇస్తూ ఉంటారండి మన కళాధర్ రెడ్డి గారు. కానీ ఆయన చాలా చక్కగా చెప్పారండి. మేము తోకాడ పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళామండి. అక్కడ 3 రోజులు క్లాస్ పెట్టారు. కానీ ఆయన చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది. సార్ మేము మాంసాహారం మానేసామని ఎవరి భోజనాలకి వెళ్ళట్లేదు సార్, మేము శాకాహారం తీసుకుంటున్నాం కదా. తప్పమ్మా, మీరు వాళ్ళ మధ్యలో మీరు భోజనం చేస్తూ, కానీ మేము మాంసాహారం మానేసి శాకాహారంలోకి వచ్చాం. కానీ శాకాహారమే తినాలి. అందులో మీరు వెళ్ళండి, వాళ్ళ మధ్యలో తినండి, కానీ పెరుగన్నమే తినండి. పెరుగన్నం తింటూ అప్పుడు వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుద్దన్నమాట. మీరు ఎప్పుడైతే మాంసాహారం మానేసి వాళ్ళ మధ్యలో పెరుగన్నం తింటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మారాలని కొంచెం 100%లో 1% అయినా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, చాలా బాగా మారాడు, మనం కూడా మారదాం అన్న ఫీలింగ్ రావాలి. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని శాకాహారమే తింటాం, ఆకుకూరలే తింటాం అని ధ్యానం చేస్తాం అని అనుకుంటే మీరు ఎప్పుడు చేస్తారు? ధ్యాన ప్రచారం ఎప్పుడు వెళ్తుంది? పలానా వాడు ధ్యానం చేస్తాడు, ఆడు చేశాకే ఆడు చేసాడనే మీరు ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకుంటాడు ఆడిది అంతే అనుకుంటే అవతలోడు ఇంక మాంసాహారం తింటాడు. మీరు కూడా శాకాహారం తింటారు, శాకాహారమే తింటారు, వాళ్ళు మాంసాహారం తింటారు. మీరు మాంసాహారం తినే వాళ్ళు మధ్యలోకి వెళ్ళి కాయగూరలు శాకాహారం భోజనం తినండి. అప్పుడే అవతలోడికి దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అనిపించుకుంటారు అని చెప్పారండి. అప్పటి నుంచి కూడా నేను భోజనానికి వెళ్ళినప్పుడు కూడా కాయగూరలు తింటే పెరుగన్నం వేసుకుని కొద్దిగా తింటాను. అప్పటి నుంచి కూడా ప్రతి భోజనాలకి వెళ్ళాలనిపిస్తుంది మాట. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. మా మిస్సెస్ ఎవరో గిన్నెలో తినకూడదు, అలా తినకూడదు, ఇలా మనం ధ్యానం చేస్తున్నాం కదా అని అంటూ ఉంటుంది. కానీ నువ్వు తినాలనుకుంటే నువ్వు అలా తిను, నేను ఎలా తినాలనుకుంటే నేను తింటాను అని చెప్పానండి. ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ ఫస్ట్ నేను గ్రేట్గా శాకాహారం అవ్వడం నాకు నేనే గొప్పగా అనుకుంటాను అన్నమాట. మేము ధ్యానంలోకి రాకముందండి చిన్న పిల్లలు, మాకు 2 పాపలండి. పెద్ద పాప మోక్షవి, చిన్న పాప కార్తికశ్రీ. మేము ధ్యానంలోకి రాకముందు విపరీతంగా మాంసాహారం వారానికి 4 సార్లు తెచ్చుకునేవాళ్ళండి. ఏదైనా సరే ఆ మాంసాహారం తిని అనారోగ్యాలు తెచ్చుకునేవాళ్ళండి. మా వైఫ్కి బాగుండేది కాదు, మా పిల్లలకి అసలు బాగుండేది కదండి. ఆదివారం తినేసి సోమవారం హాస్పిటల్కి వెళ్ళిపోలేండి. అలాగే బుధవారం తినేసి లక్షవారం హాస్పిటల్కి, శుక్రవారం హాస్పిటల్కి, అవసరమైతే హాస్పిటల్లో 3 రోజులు పిల్లల్ని పెట్టడం, డబ్బులు వేస్ట్గా ఖర్చు అయ్యాయండి. ఎందుకో తెలిసేది కాదు. మేము ధ్యానంలోకి రాకముందు అంటే ధ్యానం తెలుసుకున్నాకే మేము చాలా మట్టుకు హాస్పిటల్కి వెళ్ళట్లేదండి. అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వట్లేదండి ఇప్పటికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ప్రతిసారి కూడా మేము మాంసాహారం ఎక్కువ తినడం వల్ల టైం చాలా వేస్ట్ చేస్తాం. ఈ ధ్యానంలోకి ఇంకా ఇంత బాగా ఎందుకు రాలేదు మేమన్నా ఫీల్ అయ్యమాట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంత ఆనందంగా ఉంది. ఈ రోడ్డు మీద వేమగిరి సెంటర్లో కడిపిలంక, ఇటు ఆటోనగర్, మోరంపూడి సెంటర్, లాలచెరు మేడం గారు చెప్పాను, మేడం ఇలాగ యాక్సిడెంట్లు అయిపోతున్నాయండి మా రాజమండ్రి వేమగిరి సెంటర్లో హైవేలో నెలకి 2-3 యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, స్పాట్ డెడ్ అయిపోతున్నారు. నిన్న చూస్తే ఒక ఆయన్ని మొత్తం మీద నుంచి ఎక్కేసి వెళ్ళిపోయింది, ఏదో చేయాలి మేడం అని చెప్తే, ఒక ఆయన పిరమిడ్ మాస్టరే కృష్ణ గారు అని చెల్లూరు, ఆయన చెప్తే ఇలా పిరమిడ్లు పెడితే బాగుంటుందమ్మా రోడ్డు మీద, పలానా ఏరియాలో ఎక్కడో ఖమ్మంలోనో లేకపోతే తెలంగాణలో ఎక్కడో పెట్టారు, అక్కడ చాలా తగ్గినాయి, మనం కూడా పెడితే బాగుంటుంది అంటే మా మేడం గారికి ఇన్ఫామ్ చేస్తే, విజయదుర్గ మేడం గారు సరే అమ్మా నాకు ఎప్పటి నుంచో ఉంది ఆలోచన, పెడదామన్నారు. వెంటనే నేను చెప్పిన నాకు అనుభవం కల వచ్చింది, నా ముందు రోజే కల వచ్చింది. మేడం మా ఇంటి దగ్గర లారీ పిరమిడ్లు దిగిపోయినట్టు ఉన్నాయి మేడం, మొత్తం అన్లోడింగ్ చేసినట్టు ఉన్నాయి మేడం అంటే,
అవునమ్మా, నీకు నిజమే. ఆ లారీ పిరమిడ్లు వచ్చినట్టే వచ్చేసినాయి కూడానే. అయితే ముందే మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. సిమెంటు కంపెనీ ఎక్కడ ఉందంటే కడియంలో ఉంది మేడం అంటే కడియంలో ఆర్డర్ ఇచ్చేసాం. మొత్తం ఎన్ని చాలా ఒక 15-20 పిరమిడ్ల దాకా ఇచ్చేస్తే ముందు వేమగిరి నుంచి బొమ్మూరు దాకా పెట్టుకుని వెళ్ళామండి. తర్వాత కడిపిలంక, బుల్లంక ఆ ఆ ఊర్లో పెట్టామండి. కానీ ఏ రోజు కూడా ఈ పిరమిడ్లు పెట్టిన కాడి నుంచి కూడా మన వేమగిరి సెంటర్లో యాక్సిడెంట్, మనిషి చనిపోయే అంత యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు మాట ఈ పిరమిడ్ పెట్టితే. ఒకవేళ జరిగినా చిన్న యాక్సిడెంట్తో చిన్న అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలి సేఫ్ అయ్యేవారు మాట. అలాగే మా వేమగిరి సెంటర్లో మేము క్లాసులు పెట్టి ఆ వీధి తినంగానే ఒక యాక్సిడెంట్ అయింది. లారీ, ట్రాక్టర్, కారు మూడు తిరగబడిపోయినాయి. చూస్తే ఎవరు బతకడని అనుకుంటారన్నమాట. ఆ యాక్సిడెంట్లో కరెంటు స్తంభం పడిపోయి కరెంటు స్తంభం వైర్లు కూడా తెగిపోయి చూస్తే ఎంత ఘోరంగా జరిగిందో అనుకుంటారు. కానీ ఎవరికి కూడా చిన్న కాలు కూడా ఎరగలేదు. అప్పుడు మాత్రం నేను నమ్మాను పిరమిడ్ ఎనర్జీ ఇంత బాగా ఉంటుందా అని అనుకున్నాను అనమాట. పిరమిడ్లు పెడుతున్నాం కానీ అందరూ అనేవారు ఏంటి దిమ్మల్లో ఎంత కాంట్రాక్ట్ ఒప్పుకున్నావు ఏంటి, ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేవారు. కానీ పిరమిడ్ ఎనర్జీ అనేది ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తెలుసుకున్నాను ఇంత ఎనర్జీ ఉంటుందా అని. కానీ పిరమిడ్లు పెట్టిన తర్వాత చాలా యాక్సిడెంట్లు తగ్గినాయి. అలాగే ఈ క్లాసులు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారండి. ఈ ధ్యానం అమావాస్య రోజు క్లాసులు పెడుతున్నారేంటి, మా ఇంటి దగ్గర గుడి దగ్గర క్లాసులు పెడుతుంటే ఏటీఎల్లో ఈ పని మానేసి వీడు క్లాసులు పెడుతున్నారు, వీడికి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత కమిషన్ వస్తుంది అనేవారు. అయినా సరే పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. ఈ ధ్యానం అందరికీ అందాలి, ఈ ధ్యాన పరిచయం అందరికీ తెలియాలి. ఎవరేమనుకున్నా పర్లేదు, నాకు ఎంత పని ఉన్నా కానీ మానేసి ఈ క్లాసులు పెట్టుకోవాలని. అలాగే నాతో పాటు సహకరించారు ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ టైం కడతాల్ పిరమిడ్కి వెళ్ళామండి. ఫస్ట్ ఆ కడతాల్ మా చిన్న పాప 2 సంవత్సరం 3 సంవత్సరం 2 సంవత్సరాలకే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, మీరు వెళ్ళకూడదు అని చాలామంది అనేవారు. మా ఇంటి దగ్గర అంత దూరం హైదరాబాద్ వెళ్తే ఇక్కడ ఆ అమ్మాయికి అసలే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడేది అన్నమాట. ఆ కడతాల్లో వెళ్ళిన తర్వాత భయపడుతున్నా సరే. కానీ మార్నింగ్ మెడిటేషన్కి 4 గంటలు లేపేసేవారు. కానీ ఆ టైంలో కూడా మా చిన్న పాప లెగిసిపోయి నడిచేసేది కూడా. అక్కడ ఫుల్ ఎనర్జీస్ ఉండడంతో మరి ఏటో తెలియదు కానీ నాకు బాగా ఆ పాపకు ఊపిరాడేది కాదు. ఫస్ట్ జలుబు చేసేది. అంత చలిలో ఎలా ఉంటుంది, మళ్ళీ అక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి అన్న ఫీలింగ్తో ఉండేవాన్నమాట. అలాంటిది అక్కడ పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్లోనే పడుకునేవాళ్ళం. అందరూ రూమ్ తీసుకోండి, మీకు వేడిగా ఉంటుంది, ఎక్కడైనా అక్కడ ఎవరిదైనా ఉంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళండి అనేవారు. కానీ పిరమిడ్లోనే పడుకోవాలని అనేది మా మిస్సెస్. ఆ పిరమిడ్లోనే పడుకునేవాళ్ళం. ఫస్ట్ టైం మేడం గారు సపోర్ట్తో చిన్న విషయానికి కూడా విజయదుర్గ మేడం గారు పర్లేదు మీరు వెళ్ళొచ్చు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మీరు ఇంకా 3 సంవత్సరాల పాప 2.5 సంవత్సరాన్ని భయపడతారేంటి, మీరు వెళ్ళిపోండి ఏం పర్వాలేదు అన్నారు. కానీ ఆ కడతాలు వెళ్ళిన తర్వాత 4 రోజులు ఎన్ని రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు కదా ఇంటికి వచ్చే వరకు కూడా పాపకి ఏమీ ప్రాబ్లం రాలేదు. ఆ ముక్కు ప్రాబ్లం ఎక్కువ. ఆ ముక్కు మూసుకుపోయి ఏడ్చేసేది మాట అండి విపరీతంగా. ఆ ముక్కుకి టానిక్ వేస్తే ఫ్రీ అయ్యేది, మళ్ళీ ఒకసేపటికి మళ్ళీ ఇది అయిపోయేది. మేము ఆ పాపను ఒళ్ళో పెట్టుకుని ఆవిడ కాళ్ళు నేను తల ఒళ్ళో పెట్టుకుని అలాగే ధ్యానం చేసేవాళ్ళం. 3 గంటల మెడిటేషన్ కూడా. ఆ మెడిటేషన్లో హీలింగ్ జరిగేదో ఏం జరిగేదో కూడా మాతో ఉండేవారు కాదు పిల్లలు. అసలు మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం అంతా పరిగెట్టి ఆటలాడేసేవారు. ఇలాగ ఉంటుందన్నమాట ఈ పిరమిడ్ చుట్టూరు ఎనర్జీ వైఫై లాగా ఉంది. కానీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఏదో ఒక టూర్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేసామన్నమాట మా ఫ్యామిలీ. చాలా బాగుంది. పత్రిజీ గారి కూడా చాలా క్లాసులు కూడా ఇచ్చేసేవారు అన్నమాట. ధ్యానం అనేది ఇక్కడిక్కడే అరగంట పావుగంట చేసేవాడిని ఇంటి దగ్గర. కానీ అక్కడ 3 గంటలు కూర్చోవడం రికార్డ్ బ్రేక్ మాట నేనైతే. కానీ నేను ఎలా కూర్చుంటున్నాను అనేది కూడా నాకు చాలా నాకే హెడ్సప్ అని చెప్పుకునేవాడిని. ఈ 3 గంటలు బాగానే కూర్చున్నాం, 5 గంటలు కూర్చోవడం పెట్టి 9 గంటలకి దాకా 8 గంటల వరకు ధ్యానం జరిగేది. ఆ 3 గంటలు ఇంటి దగ్గర 10 నిమిషాలు కూర్చోాలంటే అటు ఇటు మెదిలిపోతాను నేను. మొత్తం బాడీ కదిలిపోద్ది ధ్యానంలో కూర్చోవాలంటే. ఏదేదో పాగుతున్నట్టు తల బరువు ఎక్కువైపోయినట్టు ఉండేది.
తన మా మిస్సెస్ చేసుకునేది, కానీ నేను చేసేవాడిని కాదు. కానీ కడతాల్లో పిరమిడ్ ఎనర్జీ చాలా అద్భుతం మాట. అలాగే బెంగళూరు వెళ్ళాం లాస్ట్ ఇయర్. మా పాపకి జ్వరం వచ్చింది అక్కడ. అందరూ మీరు పిరమిడ్లో పడుకోబెట్టండి. లేదు మేడం ధ్యాన హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సరస్వతి మేడం ఇంకా సూర్యకళ గారు వచ్చారు. మేడం మేము హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం మేడం, చాలా ఒళ్ళు వేడెక్కిపోయింది మా చిన్న పాపది. ఏంటంటే ఏమీ లేదమ్మా, నువ్వేం కంగారు పడకని మా మిస్సెస్తో చెప్పి పిరమిడ్లో పడుకోబెట్టు అన్నారు. అంతే, ఎలా తగ్గిపోయిందో తెలియదు. మాకన్నా ముందు లేచిపోయి బయటికి వెళ్ళిపోయింది పిరమిడ్లోంచి. ఇంకా ఆ రోజు నుంచి జ్వరం లేదు, ఒళ్ళు వేడి కాలుతలేదు. నెక్స్ట్ మళ్ళీ అయినా ఒళ్ళు కాలుతుందామని కంగారు పడిపోండి. ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా 4 రోజులైనా 3 రోజులైనా ఇంటికి వచ్చే వరకు కూడా ఒళ్ళు కాలలేదు. ఎంత బెంగళూరు పిరమిడ్లో ధ్యానం అంటే మనిషి ఊగిపోయేంత ఎనర్జీ ఉండేది. ఆ పిరమిడ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఊగుతున్నట్టు, ఏదో ఎవరో గెంటుతున్నట్టు జరిగేది. కానీ ఆ ఎనర్జీ పిరమిడ్ అనేది బెంగళూరు పిరమిడ్లో ధ్యానం చేయడం అంటే ఇంకా మహా అద్భుతం అన్నమాట. మేము అది కాకుండా ఎప్పుడు బెంగళూరులో క్లాస్ అయిపోద్దా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. అలాంటిది మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళు మైసూర్ వెళ్దాము లేకపోతే బృందావన్ గార్డెన్కి వెళ్దామంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాం కారులో. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంతా కూడా ఈ ధ్యానం ద్వారానే మేము చాలా ఆనందం పొందుతున్నాం. ఇప్పటికీ కూడా తెలిసిన వారు అందరికీ కూడా ధ్యానం కోసమే చెప్తున్నాం. ఏ మాట, చిన్న మాట మాట్లాడుకోవాలన్నా పెద్ద మాట మాట్లాడుకోవాలన్నా ఏ విషయంలోకైనా ధ్యానం అనేది చెప్పకపోతే మాకు ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. కానీ చాలా బాగుందండి. మేము ప్రతి ఒక్కరికి కూడా ధ్యాన ప్రచారం చేద్దామని ఇప్పటికీ కూడా మేము భూమి మీద ఉన్నంత వరకు కూడా అందరికీ ధ్యాన ప్రచారం చేయాలని మా ధ్యానం కుటుంబం అవి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ధ్యానం చెప్తున్నాము. వాళ్ళకి కూడా తెలిసి వచ్చే వరకు ఇబ్బంది పెట్టకూడదు కదా అని మేము ఎవరికి కూడా ఇబ్బంది పెడతలేదు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా వస్తేనే మేము ధ్యానం చెప్తాం, అంతే. మేము తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని, ఆనందాన్ని మేము మా వైఫ్ నేను మా పిల్లలు అందరూ కూడా ధ్యానం ప్రచారం చేయాలని ఈ భూమి మీద ఉన్నంతకాలం ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారములు. అలాగే పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదములు.